ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నిత్య జీవితంలో తీసుకునే ఆహారం చాలామందికి తినలేరు. తినాలని కోరుకుంటుంది, కానీ తినలేరు. ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అనుకునే వారికి ఒక మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రం దత్తాత్రేయ తంత్రం నుండి మీకు నేను చెప్తున్నాను. ఎవరైనా సరే దత్తాత్రేయ తంత్రం చదివిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మంత్రాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కాలంలో ఆహారము అజీర్ణముగా ఉన్న వారికి, ఆహారాన్ని చూడగానే కొంతమంది కడుపు నిండిపోయేవారు కూడా ఉంటారు. అంటే తినలేరు, చూడగలుగుతారు. వారి కోసము, అలాగే తిన్న ఆహారము చక్కగా జీర్ణం కావడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ముందుగా ఈ మంత్రాన్ని మీరు ఒక ఎన్నిసార్లు చదవాలి చెప్తాను. అంటే 10,000 సార్లు ఈ మంత్ర జపం చేస్తే ఇది సిద్ధిస్తుంది. మీరు ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. ఈ మంత్రాన్ని రోజు ఒక వారం రోజుల్లోపు 10,000 సార్లు కంప్లీట్ చేయండి. దీన్ని మీరు మామూలుగా జపం చేయవచ్చు, రుద్రాక్ష మాలతో, ఏ మాలతో జపం చేయవచ్చు. తర్వాత మీరు ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకొని మీరు ఆహారం తీసుకోవచ్చు. ముందుగా 10,000 సార్లు జపించడం వల్ల ఇది సిద్ధిస్తుంది. మంత్రం చాలా తేలికైంది, చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మంత్రం వచ్చి నమః సర్వభూతాధిపతియే హం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం లేదు, గుర్తుంచుకోండి. నమః సర్వభూతాధిపతియే హం ఫట్ స్వాహ. ఇది తాంత్రిక మంత్రం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి మంత్రాలు చెప్తాను మీకు నేను. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా జాతక పరిశీలన చేయించుకోవాలన్నా, సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9440593655. ఓం నమః శివాయ.